హాయ్ గైస్, నేను మేషా. ఒక్కసారి చూడండి ఈ ఛానల్లో వీళ్ళు అప్లోడ్ చేసిన జస్ట్ 6 వీడియోస్, కానీ వీళ్ళు వచ్చిన సబ్స్క్రైబర్స్ 56 ఉన్నారు. వీళ్ళ వ్యూస్ కనుక వస్తే 32 మిలియన్, 2.5 మిలియన్, 10 మిలియన్. ఇవి షార్ట్స్ కంటెంట్లో నేను కంప్లీట్ ఫుల్ లెంత్ వీడియోస్కే ఇన్ని వ్యూస్ అనేది వచ్చింది. సో మనం కూడా ఈ రోజు ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అన్నది కంప్లీట్గా తెలుసుకుందాం. సో మీరు చేయాల్సిన జస్ట్ లాస్ట్ రోజు చూడండి, ఎందుకంటే చిన్న చిన్న పాయింట్స్ కూడా మీ వీడియోలో హెల్ప్ అనేది అవుతుంది. సో అందుకని లాస్ట్ రోజు చూడాలంటున్నాం. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేశాక ఈ సెర్చ్ బార్లో నేను మీకు డిస్క్రిప్షన్ ఒక ప్రాంప్ట్ అని ఇస్తాను. ఎగ్జాక్ట్లీ ఆ ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేయండి. ప్రాంప్ట్ని ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా కొన్ని టాపిక్స్ అని సజెషన్లో ఇస్తుంది. సో ఇందులో మీకు ఏదైనా టాపిక్ నచ్చితే ఓకే, కానీ మీకు టాపిక్ అని నచ్చకుండా ఇక్కడ వేరే టాపిక్స్ అనేవి మీరు సెట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫిషింగ్ గురించి సెట్ చేస్తున్నా. ఇది కాపీ చేసుకుంటున్నాం. కాపీ చేసుకొని జస్ట్ మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు నెక్స్ట్ సీన్లో మీకు ఇది ఎన్ని సెకండ్స్ కావాలని అడుగుతుంది. సో ఇక్కడ మీకు ఎన్ని సెకండ్స్ అంటే అన్ని సెకండ్స్ చేసుకోవచ్చు, లేదంటే మినిట్స్లో అంటే మినిట్స్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 30 సెకండ్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాం. జస్ట్ ఇక్కడ మీరు 30 అని ఎంటర్ చేసినా కూడా అయిపోద్ది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా మనకు ఇమేజెస్ అనేది జనరేట్ చేయడానికి మనకి ఈ విధంగా సీన్స్ సంబంధించిన ప్రాంప్ట్ అనేది మనకు జనరేట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ మనకు టోటల్ 30 సెకండ్స్కి మనకి ఎన్ని సీన్స్ జనరేట్ చేసిందంటే ఇది మనకు 6 సెకండ్స్ అనేది జనరేట్ చేసింది సీన్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ మనకి ఏదైతే ఇమేజ్ ప్రాంప్ట్ ఉందో ఫస్ట్ది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసుకోండి. మీరు ఫ్లో ఓపెన్ చేయండి. ఫ్లో ఓపెన్ చేశాక మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మీకు ఇక్కడ సెట్టింగ్స్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వీడియో అని ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ మీరు దీన్ని లాంగ్ లెంత్లో వేయాలనుకుంటే 6:9 సెలెక్ట్ చేసుకోండి, లేదా మన షార్ట్స్ కోసం అయితే 9:16 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 9:16 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఇమేజ్ 1 సెలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేస్తుంటే మనకు ఒక ఇమేజ్ అనేది జనరేట్ అయిపోద్ది. ఈ ఇమేజ్ అనేది జనరేట్ అయ్యే లోపల మన రిమైనింగ్ ఇమేజ్ కూడా మనం కాపీ చేసుకుందాం ప్రాంప్ట్ని. ఇక నేను సెకండ్ ఇమేజ్ దగ్గరకు వచ్చిన. ఇక్కడ ఈ సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకు ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మనకి ఇంకొక ఇమేజ్ అనేది జనరేట్ అయింది. సో ఇదే విధంగా మనం రిమైనింగ్ సీన్ సంబంధించిన ఇమేజ్ అన్ని మనం కాపీ చేసుకుందాం ప్రాంప్ట్ని. ఇప్పుడు మనకు ఇమేజెస్ అన్ని జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు చాట్ జీపీటీకి రండి. చాట్ జీపీటీకి వస్తే మీరు లాస్ట్లో మీకు ఈ విధంగా ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఆర్ యూ ద ఇమేజ్ ప్రాంప్ట్స్ ఓకే ఇఫ్ ది ఎస్. ఒకవేళ మీకు ఓకే అంటే ఎస్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే అది ప్రతి సీన్కి మనకు యానిమేషన్ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇమేజ్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఎస్ అని టైప్ చేస్తున్నా. ఇప్పుడు మనకు సీన్ 1 సంబంధించిన వీడియో ప్రాంప్ట్ అనేది వచ్చింది, యానిమేషన్ ప్రాంప్ట్. సో ఈ ప్రాంప్ట్ యానిమేషన్ ప్రాంప్ట్ దగ్గర నుంచి కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకుని మనకి ఏదైతే ఫస్ట్ ఇమేజ్ ఉందో దాన్ని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాం. డ్రాగ్ చేసి ఇక్కడ ఈ ప్రాంప్ట్ని ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేశాక ఇక్కడ వీడియో ఇక్కడ నేను 10 సెకండ్స్ అనేది పెట్టుకుంటున్నాం. ఒకవేళ ఇంకోటి మీకు కనుక ఇది సిస్టంలో చేయలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక జస్ట్ ఇక్కడ అప్లోడ్కి వచ్చి మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉందో అది ఇక్కడ అప్లోడ్ చేసి జస్ట్ ఈ ప్రాంప్ట్ ఎంటర్ చేస్తే మీకు మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వీడియో అనేది జనరేట్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం ఇదే విధంగా నెక్స్ట్ ఇమేజ్ సంబంధించి వీడియో ప్రాంప్ట్ని మనం జనరేట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకు అన్ని వీడియోస్ అనేది జనరేట్ అవుతున్నాయి. సో చూద్దాం ఫైనల్గా ఏ విధంగా వస్తుంది అవుట్పుట్ అనేది. సో ఇప్పుడు మనకు అన్ని వీడియోస్ అనేది జనరేట్ అయిపోయింది. సో దీంట్లో ఒక క్లిప్ ప్లే చేసి చూద్దాం మనకి ఏ విధంగా వచ్చింది అవుట్పుట్ అనేది. చాలా అంటే చాలా క్యూట్గా వచ్చింది అది. సో మీకు వీడియోస్ జనరేట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ అని వస్తే సేమ్ ఏం చేస్తారంటే మళ్ళీ అదే ప్రాంప్ట్ ఇచ్చి, లేదంటే ఇక్కడ మనకు 3 డాట్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడైనా వేసి రీయూజ్డ్ ప్రాంప్ట్ అని సెలెక్ట్ చేస్తే మనకి ఇంకొక కొత్త టైప్ వీడియో కూడా జనరేట్ అయిపోద్ది ఇన్ కేసు సింక్ కాకుంటే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ మన డౌన్లోడ్ 1080p సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ ప్రీమియం వర్షన్ అయితే మీకు 1080p అని వస్తుంది, ప్రో వర్షన్ అయితే. సో నేను ప్రతి ఒక్కటి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు అన్ని వీడియోస్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫిల్మర్ ఓపెన్ చేస్తున్నా. అంటే మీకు నచ్చిన ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ఇక్కడ మన ఫైల్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకున్నాక మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు డైరెక్ట్ ఇదే వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీకు మానిటైజేషన్ అనేది ఇవ్వడు. సో దీనికంటూ కొంచెం మీరు ఎడిటింగ్ స్కిల్స్ అనేది చూపియండి. ఆల్రెడీ మీకు అందరికి వచ్చే ఉంటాయి ఎడిటింగ్ అనేది. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీన్స్ మధ్యలో ఒక ట్రాన్సాక్షన్, అలాగే ఒక సీన్కి ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. సో ఆ విధంగా చేస్తే యూట్యూబ్కి ఏంటంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసి యూట్యూబ్లో మిలియన్స్లో వ్యూస్ అనేది పొందొచ్చు. ఒకసారి మనకు వచ్చిన వీడియో క్లారిటీ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం ఒకసారి.
క్లారిటీ మాత్రం కిర్రాకున్నది గైస్ మస్తున్నది. చాలా అంటే చాలా రియాలిటీగా వచ్చింది. మీకిక్కడ జెమినీ ఐకాన్ కనిపిస్తుందనుకుంటా. ఈ జెమినీ ఐకాన్ మీరు కనిపించొద్దంటే మీరిక్కడ ఏదైనా మాస్క్ అన్నా యాడ్ చేయండి. లేదంటే మీ లోగో అన్నా పెట్టండి ఇక్కడ. అప్పుడేంటంటే చూడడానికి వ్యూ అనేది చాలా బావుంటది. సో, ఆల్రెడీ మన ఛానెల్‌లో కొన్ని ఏఐకి సంబంధించిన వీడియోస్ అనేయి ఆల్రెడీ నేను చేసినా నేను. కిడ్స్ రైమ్స్ ఎలా చేయాలి, ఏంటి అనేది. అలాగే క్యాప్‌కట్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని. సో, ఆ వీడియోస్ గనుక మీరు చూడలేదంటే చూడండి. సో, మీకు గనుక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే మన ఛానెల్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మరొక జెన్యూన్ వీడియోతో మీ ముందుకొస్తా. థాంక్ యూ. బాయ్. జై హింద్.